అన్న పనులు అంటున్నాడుగా అన్న బంగారం చేస్తావానే చేస్తేమే చేసేందుకే ఉన్నాం. ఎంతలా కావాలి? తులంలోనా అర్ధ తులంలోనా? నీకు ఎట్లా కావాలన్నా తులం అర్ధ తులం అయితే నీ దగ్గర చేస్తాను నేను. మినిమం మాకు 20 తులాలు కావాలి. చైనా పెద్ద పెద్ద చైనా కావాలి. మామూలు నక్లేసి అడుగుతారు. వాళ్ళ మా ఆవిడకు వడ్డానం చేయించాలి. చిన్నదాని కోసం వచ్చిన ఉంటాడు ఆయన దగ్గరికి. 20 తులాల పెద్ద ఏ చేస్తామన్నా? అరే సార్కు టీ తీసుకురారా. అబ్బా నీ మర్యాద నచ్చింది. ఇంకో 10 తులాలు కూడా నీ దగ్గర నేపిత పాటు మొత్తం 30 తులాలు నీ దగ్గర నేపిత పాటుగా. అరే సార్ ఎండలా చేయడు. చాయ్ ఏం తీసుకొస్తా కానీ చల్లని కూల్ తీసుకురా. సార్ మీరు 20 తులాలు 30 తులాలు అంటారు. మరి 30 లక్షలు 40 లక్షలు అయితే సార్ మరి 20 లక్షలు అయితే 30 లక్షలు అయితే ఇంకొక 10 లక్షలు ఎక్కువైనా పర్లేదు, తగ్గేది లేదు. ఇంకా 20 తులాలు 30 తులాలు తీసుకుంటే మాకు రేటు తెలుదా అని. అరే కూల్ డ్రింక్ తీసుకొచ్చేటప్పుడు రాగా చికెన్ బిర్యానీ తీసుకురారా. చికెన్ పీసులు ఉండేటట్టు. ఏం సార్ మరి 40 లక్షల దాకా అవుతుంది. 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తారా సార్? మరి అంటే చేయించిన మాట నిజమే కానీ ఇప్పుడిప్పుడు అడ్వాన్స్ అంటే పైసలు లేవు. కానీ నేను పైసలన్నీ జమ చేసుకొని వచ్చి 20 లక్షలు అయినాయి అనుకో, ఆ పైసలు తీసుకెళ్తే నీ దగ్గరనే వేపిస్తా. ఆ పైసలు తీసుకెళ్తే నీ దగ్గరనే వేపిస్తా. 20 తులాలు చేసేటోళ్ళవి 30 తులాలు అయితే 30 తులాలు చేద్దాము. అంటే సార్ ఇప్పుడు డబ్బులు తీసుకురాలేదా? ఇంటికాడ పెట్టచ్చుదా సార్? ఇంటికాడ ఎక్కడనే నిన్ననే జాబ్కి ఎక్కిన. పైసలన్నీ మెల్లగా 10 రూపాయలు పోగేసి ఆయన 20 లక్షలు అయినాక జమ చేస్తా. నీ దగ్గరికి వచ్చే ఇస్తా. ముందు రేటు తెలుసుకుందామని వచ్చిన. పోతా మరిగా ఇక బిర్యానీ వస్తుంది, బిర్యానీ తినిపోతా పాటిగా. సార్ ఇప్పుడు డబ్బులు తీసుకురాలే సార్? మొన్ననే జాబ్కి ఎక్కిల్లా. ఏమనుకోకుండా ఒకసారి గట్రాను సార్. మీతో పని ఉన్నది. అబ్బా ఎందుకే పని ఉన్నది. ఇటు రాలే ఒకసారి. మీతో పని ఉన్నది. అయ్యో ఎందుకే ఇట్రా రండి సార్. నువ్వు ఇప్పుడే జాబ్కి ఎక్కినా అప్పుడే అన్ని అడుగుతావా? నా టైం అంతా వేస్ట్ చేస్తావా? అమ్మా మరి చేసాను దగ్గర బంగారం బిర్యానీ తినిపోతా. ఇంకా బిర్యానీ అన్ని క్యాన్సల్ లేరా? నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఇంకోసారి రానే అనుకో. ఈ బంధం వచ్చి పాడాను దూరం కొట్టింది. మళ్ళా నీ సంగతి చెప్తా.